ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయన ఒక 2-3 వ్యాఖ్యలు చేశాడు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దాని గురించి మన చర్చ అవసరం లేదు. అంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన పార్థివ శవం మీద ఆ పార్టీ కండువ కప్పుకోవాలని కోరుకుంటాం, నా జీవిత ఆశయం అదే అని ఏదో చెప్పాడు. ఆయన వ్యక్తిగత కోరిక, అభిప్రాయం, దాన్ని మనం చర్చ అవసరం లేదు. అయితే ఇప్పుడు తరచూ వినిపిస్తుంటే 2 ప్రశ్నలకు సమాధానం. ఒకటి, మీరు అరెస్ట్ అవుతారా అని ఒకటి. రెండవది, మీరు కొత్త పార్టీ పెడుతున్నారు, పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నలకు తాను శైలిలో చాలా విచిత్రమైనటువంటి సమాధానం చెప్పాడు. అయితే తాను కొత్త పార్టీ పెట్టట్లేను అనే ఉద్దేశంగా మాట్లాడాడు. పెట్టినా పెట్టకపోయినా అది మీ వ్యక్తిగత అభిప్రాయమే, మీ రాజకీయ భవిష్యత్తే. అంటే మీరు పార్టీ కండువ కప్పుకుంటాను నా పార్థివ శరీరం మీద అన్నారు కాబట్టి మీ అంకిత భావం కావచ్చు, దాన్ని స్వాగతించాల్సిందే. కానీ మీడియాలోను, సోషల్ మీడియాలోను రాజకీయ అంతర్గతంగా చర్చ అంటే మనం ఇష్టాగోష్ఠి అంటాం, లేదా ఆఫ్ రికార్డ్స్ అంటాం, లేదంటే గుసగుసలు అంటాం కదా. సో అట్లా చర్చాగోష్ఠిలో వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే బండి సంజయ్ అరెస్టు తప్పనిసరిగా అవుతుంది అని. ఎందుకు? మీరు ఆ మైనర్ బాలికను బెదిరించినట్టుగా, బ్లాక్మెయిల్ చేసినట్టుగా, హెచ్చరించినట్టుగా ఫిర్యాదారుని చెప్తా ఉన్నారు. దాని దగ్గరటువంటి రికార్డు నమోదైంది కాబట్టి కేసు పురోగతిలో మీ పేరు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అది ఫోక్సో కేసు కాబట్టి ఖచ్చితంగా మీ మీద చర్యలు ఉంటాయనేది భావిస్తున్నారు. అదే జరిగితే మీరు మంత్రి పదవి రాజీనామా చేయాల్సి వస్తుంది నైతికంగా, లేదే అది మీ అధిష్టానం రాజీనామా కోరుతుందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి మీరు కౌంటర్గా నేనే రాజీనామా చేయనని మీరు బలవంతం చేస్తున్నారని, మీరు ఒకవేళ రాజీనామా చేయమంటే నేను కొత్త పార్టీ పెడతానని అంటున్నారని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలకే మీరు సమాధానం చెప్పినట్టుగా భావించవచ్చు. అది అంటే మీరు పార్టీలో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా, మీ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తుందా, లేదా మిమ్మల్ని ఇంకొక పదవిలోకి మారుస్తుందనేది మీ పార్టీ, మీ వ్యవహారమైనప్పటికీ నైతిక బాధ్యత ఏమిటి అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. అయితే మీరు ఒకటి, ఇక్కడ నేను ఒక మంత్రిగా ఉండి నా కొడుకు మీద ఆరోపణలు రాగానే నేను తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పానని చెప్పి మీరు మహాసాధ్వి లెక్క మాట్లాడారు. చాలా విచిత్రం అండి బండి సంజయ్ గారు. 9 రోజులు నాటకాలు ఆడి, డ్రామాలు చేసి, 9 రోజులు దాచి, నీ ఇంట్లో నీ కుమారుడు లేడు, ఎక్కడున్నాడో నీకు తెలియదు, కానీ బెయిల్ పిటిషన్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఎక్కడున్నాడో తెలిసి మీరే సరెండర్ చేశారని చెప్తారు. మరి ఆరోపణ వచ్చినప్పుడే మీరు ఎందుకు మొదటి రోజే కేసు నమోదైనప్పుడు మీరెందుకు సరెండర్ చేయలేదు? వీటికి మాత్రం సమాధానం చెప్పరు. 9 రోజులు మాత్రం దాచుకొని దోపుచ్చులాడి తప్పని పరిస్థితుల్లో బెయిలు తిరస్కరించబడడం, ఇంకా పబ్లిక్ భాషలో కూడా చెప్తున్నారు ఇక లాభం లేదు, కనిపిస్తే అక్కడ ఎత్తుకెళ్తారు, కాల్చి పడేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ భయానికి మరి మీరేమన్నా తీసుకెళ్ళి ఒప్పజెప్పారేమో, కానీ మొత్తం మీద తప్పని పరిస్థితుల్లో మాత్రం ఒప్పజెప్పారు. చట్టాన్ని గౌరవించి కాదు. చట్టాన్ని గౌరవించేవారైతే మీరు ఆ బాధితురాలను బెదిరించారు, మీరు కేసు కాకుండా ఒత్తిడి చేయలేరు. ఇవన్నీ కూడా మాట్లాడితే చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు మాట్లాడిన తీరు చూస్తే మాత్రం ఆశాస్పదంగా ఉంది. మొత్తం మీద చివరి ఆఖరికి చట్టమే గొప్పదని నిరూపించబడింది. తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు కాబట్టి మీరు మీ కొడుకుని సరెండర్ చేశారు. అది సరెండర్ అని మీరు అంటారు. లేదు మేము అదుపులో తీసుకున్నాము, నాకాబందీలో దొరికాడని పోలీసులు అంటారు. మీ శాఖ పనితీరులోనే మీ కేసు విషయంలో ఇంత పారదర్శకత లేకపోవడం చాలా ఆశాస్పదం. మేమైతే సిగ్గుపడతా ఉన్నాం. అంటే ఒక పోలీసు హోంశాఖ మంత్రి యొక్క వారి కుటుంబానికి కేసులోనే ఇంత కన్ఫ్యూజ్ ఉందంటే ఇక ఈ మిగతా కేసుల్లో ఎన్ని లోపాలు ఉన్నాయో, వ్యవస్థీకృతమైన లోపాలు ఎన్ని ఉన్నాయో ఆ కేసులో పారదర్శకత ఎంత అని చెప్పి ప్రశ్నించాల్సి వస్తూ ఉంది. సో మీరు ఈరోజు మాట్లాడింది మాత్రం మొత్తం మీద చాలా విడ్డూరం, ఆశాస్పదం.